హాయ్ అండి. మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో మనం స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సాయి సచ్చరిత్ర నుంచి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. మరి ఈరోజు ఇంకా మరిన్ని లీలల ద్వారా ఎంతో జ్ఞానాన్ని తీసుకుందాం మై డియర్ మాస్టర్స్ అండ్ ఫ్రెండ్స్. మరి సెక్షన్ స్టార్ట్ చేసుకునే ముందు చక్కగా అందరూ ధ్యానానికి సిద్ధమవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. మీ రెండు కాళ్ళను కూడా క్రాస్ చేసుకోండి. రెండు కళ్ళను క్లోజ్ చేసుకోండి. చక్కగా వెన్నుపూస నిటారుగా ఉంచి ప్రశాంతమైన మనస్సుతో చక్కగా కూర్చోండి. నెమ్మదిగా దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నిదానంగా శ్వాసను బయటికి వదిలివేయండి. మనలో ఎంతో మార్పు వచ్చింది కదా. శరీరం అంతా తేలికైపోయినట్లు అనిపిస్తోంది కదా. ఇప్పుడు సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానం అవుతూ ఈ సెక్షన్ మొత్తం కూడా ప్రశాంతంగా ధ్యానంలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కగా మీతో మీరు ఉంటూ మీ అంతరంగంలోనికి ప్రయాణించండి. రోజులో 30 నిమిషాలు స్వాధ్యాయం కోసం మన కోసం మనం కేటాయించుకుందాం. ధ్యానంలో ఉంటూ జ్ఞానాన్ని తీసుకోవటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇలా మనం సాధన చేయటం ద్వారా మనలో ఎంత మార్పు వచ్చిందనేది మనకి మనమే అన్వయించుకోగలం, అనుభూతి చెందగలం. అందుకే ధ్యానంలో ఉంటూ జ్ఞానం తీసుకోవటం జరుగుతోంది.
ఓకే, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు కూడా కళ్ళు తెరవకండి. చక్కగా ప్రశాంతంగా కూర్చొని జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయము. ప్రస్తావన. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము, సమాధి మందిర నిర్మాణము. ఈ అధ్యాయంలో భగవద్గీత ఎందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు, అది నానాసాహెబ్ చందోద్కర్ చెప్పినదనియు అనుటచే హేమాత్ పంత్ 50వ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించెను. 2వ అధ్యాయములలోని నొక విషయం ఉండుటచే రెండూను ఇందులో పొందపరచుటమైనది. ప్రస్తావన. షిరిడి పవిత్రమైనది, ద్వారకామయి పావనమైనది. ఏలన శ్రీ సాయి అచ్చటనే నివసించుచు తిరుగుచు మసులుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడి గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారి కొరకే చాలా దూరము నుండి అచుటకు వచ్చెను. మొదట షిరిడి చాలా చిన్న గ్రామము. సాయిబాబా అచుట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థల మాయను. అచట నుండు స్త్రీలు కూడా ధన్యులు. బాబా యందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసరునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహ కృత్యములు చేయునప్పుడు పాడుచుండేడి వారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుచుండేడి వారు. అవి పాడిన వారికి, విన్నవారికి మనశ్శాంతి కలగచేయుచుండెను. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థం. బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారు ఉండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమును బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చందోద్కర్నకు బోధించి ఆశ్చర్యము కలగచేసెను. ఈ విషయమును గూర్చి బివి దేవ్ గారు వ్రాసినారు. వారు స్వయముగా నానాసాహెబ్ చందోద్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగువనివ్వబడెను. నానాసాహెబ్ చందోద్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకి విషయము కానీ సంస్కృతము కానీ తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా అతని గర్వమణచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములను తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండిరి. బాబా దగ్గర నానా కూర్చొని
వారి కాళ్ళు ఒత్తుచు నోటిలో ఏదో గొణుగు కొనుచుండెను. బాబా, నాన్నా, ఏమి గొనుగుచున్నావు? నాన్న, సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా, ఏ శ్లోకము? నాన్న, భగవద్గీతలోనిది. బాబా, గట్టిగా చదువుము. నాన్న, భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకము ఈ క్రింది విధముగా చదివెను. తద్విత్ ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శినః. తద్విత్ ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శినః. బాబా, నాన్నా, అది నీకు బోధపడినదా? నాన్న, అవును బాబా, నీకు తెలిసినచో నాకు చెప్పుము. నాన్న, దాని తాత్పర్యమిది: సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై పడుట, గురువుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము కలవారు అనగా పరబ్రహ్మను తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు. బాబా, నాన్న, శ్లోకము యొక్క తాత్పర్యం అక్కరలేదు. ప్రతి పదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నాన్న ప్రతి పదమునకు అర్థము చెప్పెను. బాబా, నాన్న, ఉత్త సాష్టాంగ నమస్కారము చేచినచో చాలునా? నాన్న, ప్రణిపాతమను పదమునకింకొక అర్థము నాకు తెలియదు. ప్రణిపాతమనగా సాష్టాంగ నమస్కారమని నాకు తెలియను. బాబా, పరిప్రశ్న అనగానేమి? నాన్న, ప్రశ్నలడుగుట. బాబా, పరిప్రశ్న ప్రశ్న అనగానేమి? బాబా, ప్రశ్న అనగానేమి? నాన్న, అదే అనగా ప్రశ్నించుట. బాబా, పరిప్రశ్న అన్నను ప్రశ్న అన్నను ఒకటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువవాడా? నాన్న, పరిప్రశ్న అను మాటకు నాకితర అర్థమేమియూ తెలియదు. బాబా, సేవ అనగా ఎట్టిది? నాన్న, ప్రతిరోజు మేము చేయునట్టిది. బాబా, అట్టి సేవ చేసినా చాలునా? నాన్న, సేవయను పదమునకింకను వేరే అర్థము ఏమి కలదో నాకు తోచుటలేదు. బాబా, 2వ పంక్తిలోని ఉపదేక్ష్యంతి తే జ్ఞానం అను దానిలో జ్ఞానమను పదమును ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా? నాన్న, అవును. బాబా, ఏ పదము? నాన్న, అజ్ఞానము. బాబా, జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకములోనేమైనా అర్థము కలదా? నాన్న, లేదు. శంకర భాష్యం ఆ విధముగా చెప్పుటలేదు. బాబా, వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానమను పదమును ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దాని ఉపయోగించుటకేమైనా అపేక్షణ కలదా? నాన్న, అజ్ఞానమను పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు. బాబా,
కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చెయ్యమని చెప్పనేలా? స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా. నాన్న: అవును, అతడు తత్వదర్శియే. కానీ అర్జునుడు ఇతర జ్ఞానున నేల సేవించు మనెనో నాకు తోచుటలేదు. ఇతర జ్ఞానులను ఎలా సేవించ మనెనో నాకు తోచుటలేదు బాబా. నీకది బోధపడలేదా? నాన్న సిగ్గుపడెను. అతని గర్వమణిగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను: జ్ఞానులయందు ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో సరిపోదు. మనము సద్గురువుకు సర్వస్వ శరణాగతి చేయవలెను. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో గాని దొంగ ఎత్తుతో కానీ వారిని బుట్టలో వేయుటకు కానీ వారి తప్పులను పట్టుటకు కానీ పనికిమాలిన ఆసక్తితో కానీ అడుగకూడదు. నిజముగా తెలుసుకొను దానిచే మోక్షము పొందుట కానీ ఆధ్యాత్మిక అభివృద్ధికి కానీ అడుగవలెను. సేవ అనగా ఇష్టము ఉన్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చును అన్న అభిప్రాయముతో చేయునది సేవ కాదు. శరీరము తనది కాదనియు దానికి తాను యజమాని కాదనియు శరీరము గురువుగారిదనియు వారి సేవ కొరకే శరీరము ఉన్నదనియు బాధింపవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు జ్ఞానమును బోధించుననగా నాన్నకు అర్థము కాలేదు బాబా. జ్ఞానము ఉపదేశమెట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు? అజ్ఞానము నశింపచేయుటయే జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు: అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులనది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా నా జ్ఞానమును నశింపచేయుటయే, చీకటిని తరిమివేయుటయే వెలుతురు. ద్వైతమును నశింపచేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపచేసెదమనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపచేసెదమనినచో వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలెననినచో ద్వైతమను భావమును మనలో నుంచి తీసివేయవలెను. అది ఏ అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములోనేయుండి అద్వైతమును గూర్చి మాట్లాడగలవారెవ్వరు? ఎవరైనా నట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను? దానినెట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్య యోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమున అవతరించుట జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారు అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా వికారము చెందరు. వారి సత్యస్వరము, దైవిక శక్తి, జ్ఞానము తరుగకుండా నుండును. శిష్యుడు కూడా నట్టి స్వరూపము కలవాడే. కానీ అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యము మను సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నిష్కృష్ణ జీవుడను
అనుకొనెను. గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయవలెను, తగిన ఉపదేశములు ఇవ్వవలెను. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలెను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ణ జీవుడనుకొను శిష్యునికి గురువు నీవే దైవము, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా అహంకారమనియు, దేవుడు లోకము తనకంటే వేరనియు తలంచు నిదంతా భ్రమ. అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము, దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము, ఈ రెండిటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారమారంభించవలెను. ఈ అజ్ఞానమెట్లు అంకురించినది, అది ఎక్కడనున్నది అను దానిని చూపుటయే గురు ఉపదేశమందురు. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణములు. నేను జీవిని అంటే ప్రాణిని, శరీరమే ఆత్మ, నేను శరీరమును, భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేరువేరు. నేను దేవుడను కాను. శరీరమాత్మ కాదని తెలుసుకొనకుండుట, దేవుడు జీవుడు ప్రపంచము ఒకటే అని తెలియకుండుట. ఈ తప్పులన్నీయూ చూపించనిదే శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరమనగానేమో తెలియజాలడు. వానితో వానికి ఎట్టి సంబంధము కలదో ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా, లేక రెండూను ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు, వాని అజ్ఞానమును నశింపచేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చెయ్యనేలా? ఉపదేశమనునది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపచేయుట కొరకే. బాబా ఇంకను ఇట్లనెను. ప్రణిపాతమనగా శరణాగతి చేయుట. శరణాగతి అనగా తను, శరీరము, మన మనస్సు, ధనముల, ఐశ్వర్యము నర్పించుట. శరణాగతి అనగా తను, మన ధనములను అర్పించుట. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించుమననేలా? సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరినీ తన ప్రాణము ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు గురువులు కలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పెను. అట్టి వారి గొప్పతనము హెచ్చి అందరికీ వలనని ఏ శ్రీకృష్ణుడు ఇట్లు పేర్కొనెను. అటువంటి గొప్పతనం, అట్టి వారి యొక్క గొప్పతనము హెచ్చి అందరికీ తెలియజేయవలననియే శ్రీకృష్ణుడు ఇట్లు పేర్కొనెను. సమాధి మందిర నిర్మాణం. బాబా తాను నిశ్చయించుకొనిన పనుల గూర్చి ఎప్పుడూనూ మాట్లాడువారు కారు, ఏమీ సందడి చేయువారు కారు. సంగతి సందర్భములను, వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరచి తప్పనిసరి పరిస్థితులను కలగచేయుచుండేటివారు. అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణ. నాగపూర్ కోటీశ్వరుడు శ్రీమన్ బాపు సాహెబ్ బూటి షిరిడీలో సకుటుంబముగా నుండేడివారు. అతనికి అచట సొంత భవనము ఉండెను.
సొంత భవనము ఉండినా బాగుండునని ఆలోచన కలిగెను. కొన్నాళ్ల పిదప దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికొక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నములో అగుపడి ఒక వాడాను మందిరముతో సహా నిర్మించమనెను. అచట నిద్రించుచున్న శ్యామాకు కూడా అట్టి దృశ్యము కనిపించెను. బాపు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండుట చూచి కారణమడిగెను. శ్యామ ఇట్లు చెప్పెను, బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరముతో సహా వాడాను నిర్మింపుము, నేను అందరి కోరికలు నెరవేర్చెదను అనెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు వీని భావావేశమును మైమరచి తిని నా గొంతుక ఆర్చుకొని పోయెను. నా కండ్ల నుంచి నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలేడి తిని. వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు బాపు సాహెబ్ బూటి విస్మయమందెను. ధనవంతుడగుట చేతనైన వాడగుట చేతను అచుటక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు సహాయంతో ఒక ప్లాన్ గీసెను. కాకా సాహెబ్ దీక్షిత్ దాన్ని ఆమోదించెను. దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. భూగృహము బావి పూర్తయ్యెను. బాబా కూడా లెండీకి పోవునప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పనినంతయు బాపు సాహెబ్ జోగును చూడమనిరి. అది నిర్మించినప్పుడు బాపు సాహెబ్ బూటీకి ఒక ఆలోచన కలిగెను. చుట్టూ గదులు ఉండి దాని మధ్యనొక విశాలమైన హాలులో మురళీధరుని ప్రతిమను ప్రతిష్ఠ చెయ్యవలనని తట్టెను. బాబాకి సంగతి తెలియచేసి వారి అభిప్రాయంను కనుగొనవలనని శ్యామాకు చెప్పెను. వాడ పక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయమును అడుగగా బాబా అందులకు సమ్మతించి దేవాలయము పూర్తి కాగానే నేను అచట నివసించుటకు వచ్చేదను అని వాడా వైపు చూచుచు వాడా పూర్తి అయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలెను, మనమందరం అచుట నుందుము, అందరూ కలిసి మెలిసి ఆడుకుందుము, ఒకరికొకరు కౌగిలించుకొని సంతోషముగా నుండవచ్చును అనెను. దేవస్థాన మధ్య మందిరము కట్టుట అది తగిన శుభ సమయము అని శ్యామ అడుగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగలకొట్టి పనిని ప్రారంభించెను. కొద్ది కాలములో పని పూర్తి ఆయెను. మురళీధర్ విగ్రహము తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి. అది తయారు కాకమునుపే కొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి. బాపు సాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడాయెను, నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రము కాదనియు తాను మదుపు పెట్టిన 1,00,000 రూపాయలు వ్యర్థమగుననియు చింతించెను. కానీ బాబా సమాధి చెందకముందు నన్ను రాతివాడలో నుంచుడు అన్నట్టి పలుకులు బాపు సాహెబ్కే కాక అందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్యమందిరములో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుని కొరకు నిర్మించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు బూటీ వాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలెను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన సఖ్యము కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి అగుట చే బాపు సాహెబ్ బూటి మిగుల ధన్యుడు, అదృష్టశాలి. 39వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇదండి ఈరోజు సెక్షన్. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా చివరి నిమిషం
ధ్యానం కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం విన్న జ్ఞానమంతా కూడా మనలో సంపూర్ణంగా నింపుకోవటం కోసం చివరి క్షణం అండి. ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవకండి. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1. మీ 2 చేతుల్లో మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేయండి. ఇంకా ధ్యానం కంటిన్యూ చేయాలనిపించే వాళ్ళకి చేయండి. ఓకే మాస్టర్స్, ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చక్కగా ఇప్పటి వరకే అద్భుతంగా సెక్షన్ కొనసాగటానికి సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లవ్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ టు ఆల్. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా మీకు ఎలా అనిపిస్తోంది అన్నది మీ అనుభవాల్ని నాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మరొక సెక్షన్లో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.